హలో హైదరాబాదీస్, మనందరికీ ఎంతో ఇష్టమైన మూన్ బిస్కెట్స్ చేసుకున్నాను నేను. చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాఫ్ట్ అండ్ బటర్, అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గీ కూడా తీసుకోవచ్చు. దాంట్లోకి పౌడర్ షుగర్ వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes బాగా బీట్ చేసుకోవాలి. మిక్చర్ అంతా ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి వీట్ ఫ్లోర్ 2 cups వీట్ ఫ్లోర్ తీసుకున్న, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. నేను అస్సలు రికమెండ్ చేయను, మైదా అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే వీట్ ఫ్లోర్తో కూడా చాలా బాగా వచ్చాయి. దీంట్లోకి కొద్దిగా కార్డమం పౌడరు, కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా ఎలా అంటే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మీకు ముద్ద అవ్వట్లేదు అంటే ఇంకొంచెం గీ యూజ్ చేయండి. చూసారు కదా, నేను చూస్తే టెక్స్చర్ ఎలా అంటే అలా విడగొట్టినప్పుడు ఆ టెక్స్చర్ రావాలి, అప్పుడు బాగా వస్తాయి బిస్కెట్స్. మీకు ముద్ద అవ్వట్లేదు అంటే మీరు గీ వేసుకోండి, లేదంటే బటర్ వేసుకోండి, అంతేకాని వాటర్ కానీ మిల్క్ కానీ అస్సలు వేసుకోవద్దు. ఇప్పుడు దాన్ని ఒక 1 hour రెస్ట్ చేసుకున్నాక రోల్ చేసుకోవాలి. చపాతీకి ఎలా రోల్ చేస్తామో అలా రోల్ చేయాలి. చూడండి, నాకు రోల్ చేయడం రాకపోతే నేను పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని రోల్ చేసుకున్నాను, అంతేకాని నేను ఇంకా గీ ఎక్కువ వెయ్యలేదు. దీన్ని ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని మూన్ షేప్లో కట్ చేసుకుంటాను. చూడండి, అలా మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలా డెలికేట్గా ఉంటాయి అవి, సో జాగ్రత్తగా మెల్లిగా ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని 2 versions నేను మీకు బేక్ చేసి చూపిస్తాను. ఒకటేమో బేక్ ఆప్షన్, ఎయిర్ ఫ్రైయర్ కానీ లేదు అంటే ఓవెన్ కానీ యూజ్ చేయొచ్చు. 350 degreesలో 15 minutes, 12 to 15 minutesలో అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఒక వెజల్ తీసుకొని స్టవ్ టాప్ ఎలా చేసుకోవాలంటే ఒక వెజల్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి దాన్నంతా. ఈ లోపల ఒక ప్లేట్లో గీ రాసుకొని ఇవన్నీ బిస్కెట్స్ అన్నీ దాని మీద పెట్టేసేసుకొని ప్రీ హీట్ అయిన దాంట్లో ఆ స్టాండ్లో పెట్టేసేసేయాలి. చూసారు కదా, నేను వీడియోలో ఎలా చేశానో అలా పెట్టుకోవాలి. కరెక్ట్గా 10 to 12 minutesలో అయిపోతుంది. మధ్యలో చూసుకోండి, పర్వాలేదు, ఏం కాదు. చూడండి, నాకైతే ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చింది. కొంచెం కింద మాడిపోయింది, కానీ పర్వాలేదు. మీరు ఇంకో 30 seconds చూస్తూ తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకు చాలా బాగా వచ్చాయి, చాలా డెలికేట్గా ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్వి కూడా చాలా బాగా వచ్చాయి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.